ఆనంది పెద్దమ్మ గారిని చూడడానికి ఇంటికి వస్తుంది. రాగానే అక్కడ ఉన్న ఇందమ్మ అలాగే యామిని వాళ్ళిద్దరూ కూడా ఆనందిని లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటారు. దాంతో ఆనంది అయితే ఏంటి నేను ఇప్పుడు పెద్దమ్మ గారిని ఎలాగైనా చూడాలి, మీరు అడ్డు తప్పుకోండి అని చెప్పి అంటుంది. దాంతో ఇందమ్మ యామిని వాళ్ళిద్దరూ కూడా ఆనందిని బయటకు గంటేస్తారు. దాంతో ఆనంది మీరు ఏం చేసినా సరే నేను ఇప్పుడు పెద్దమ్మ గారిని చూడకుండా ఇక్కడ నుండి వెళ్ళను, అడ్డు తప్పుకోండి అని చెప్పి వాళ్ళని తప్పించుకొని లోపలికి వెళ్తుంది. ఇక అక్కడ ఉన్న గౌరీప్రసాద్ సూర్య వాళ్ళని చూసి సూర్యబాబు మీరైనా చెప్పండి, నేను పెద్దమ్మ గారిని చూసే వెళ్తాను, పెద్దమ్మ గారికి ఎలా ఉంది, ఎక్కడ ఉన్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న గౌరీప్రసాద్ వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అది చూసి ఏంటి ఎవరు మాట్లాడరేంటి, పెద్దమ్మ గారిని నేను చూడాలని చెప్తున్నాను కదా అని చెప్పి అక్కడ రూమ్కి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇంతలో డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తూ ఇలా అంటూ ఉంటారు, జ్యోతి గారు ఈవిడకి వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, ఈవిడకి వచ్చిన ప్రాబ్లం మీరే తీర్చగలరు. అదేంటంటే ఈవిడ ఒక వ్యక్తి మీద బెంగ పెట్టుకున్నారు. ఆ బెంగ తీరితే ఈవిడికి ఏ ప్రాబ్లం ఉండదు. ఆ వ్యక్తి ఎవరో మీకే తెలుసు, ఆ వ్యక్తి ఈవిడ దగ్గర ఉండేలా చేయండి అని చెప్పి అంటూ ఉంటారు. అది వినగానే అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పెద్దమ్మ గారు ఖచ్చితంగా జీవన మీద బెంగ పెట్టుకుని ఉంటారని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంది రావడం చూసి జ్యోతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తినేందుకు వచ్చింది అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక డాక్టర్ గారు అయితే నా ట్రీట్మెంట్ నేను చేశాను, తర్వాత అంతా మీ ఇష్టం, మీ ట్రీట్మెంట్ మీరు చేయండి అని చెప్పి అంటారు. ఇక ఆనంది అయితే జీవన రాలేదని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.